హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దినేష్ తెలుగు ట్రావెల్ వ్లాగర్ని. ఇప్పుడు మనం మినీ జర్నీ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం అయితే జర్నీ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్ మధ్యాహ్నం 1:30 అయితే మనం ఇప్పుడు రాజమండ్రి స్టేషన్లో అయితే ఉన్నాం. మనం రాజమండ్రి స్టేషన్ నుంచి బయలుదేరుతాం. ఇప్పుడు మనం గోదావరి రివర్స్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్ పీస్ఫుల్ మైండ్ సెట్స్ యూ సిటీ పుష్కర్ ఘాట్లో అయితే మనం ఇప్పుడు అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సిటీ ఎంట్రన్స్ అవ్వగానే ఆ ట్రాఫిక్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ, ఆ మౌంటైన్స్ కానీ, ఆ యొక్క గోదావరి రివర్, ఆ గోదావరి బ్రిడ్జ్ అయితే చాలా చాలా అయితే పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, చాలా చాలా అయితే బాగుంటుంది. మీరు కనుక ఇటువైపు వస్తే ఖచ్చితంగా చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చూడ్డానికి వ్యూ అయితే. మనం ఇప్పుడు ప్రజెంట్ ఇంకా రన్నింగ్లోనే ఉన్నాం ఫ్రెండ్స్. ఈ రన్నింగ్లో ఉన్నాం. చూస్తుంటే ఎన్నో పొలాలు, చెట్లు, బిల్డింగ్స్ మధ్య ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఒక బ్యూటిఫుల్ వ్యూస్ పాయింట్స్ ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ రైట్ రూల్ మార్గంలో. ఇప్పుడు మనం నిడదోలు కూడా దాటేస్తాం ఫ్రెండ్స్. నిడదోలు రైల్వే స్టేషన్ దాటబోతున్నాం. నిడదోలు రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా ఆహ్లాదకరంగా చెట్లు, మొక్కలు, ఆ ఒక బ్యూటిఫుల్ ప్లేసెస్గా ఆ ఒక ఆకాశం. ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా వ్యూ అయితే మిస్ అవ్వకండి. చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకోండి. మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది చిన్న మెమరీస్. ఎందుకంటే మా గోదావరి జిల్లాలోనే ఇలాంటి ఎన్నో అద్భుతమైన వింతలు, విడ్డూరాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు కలిగిన ఇది మన ఆంధ్రుల గొప్పతనం. ఇది తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.